అరెస్ట్ అయిన సునందని కాపాడి జీవనికి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. అసలు సునంద ఎందుకు అరెస్ట్ అయింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆనంది ఆదిత్య సునందనైతే కలుస్తారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు. మేము కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నామమ్మా, నీ ఆశీస్సులు కావాలి అని అంటాడు. అప్పుడే ఇక సునంద, ఈ అమ్మే వద్దనుకొని వెళ్ళిపోయిన వాడివి, నా ఆశీస్సులు నీకెందుకురా, నీ భార్య నీకు తోడుగా ఉంది కదా, తన ఆశీస్సులు ఆశీర్వాదాలు అన్నీ తనవే తీసుకో. ఈ తల్లితో నీకు అవసరం లేదని రుణం తీర్చుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిన తర్వాత నా ఆశీస్సులు నీకేమీ అవసరం లేదు. అయినా నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని ఈ కన్న తల్లి కోరుకుంటుంది అని చెప్తూ ఉంటుంది సునంద. అప్పుడే ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు. అమ్మా, నిన్ను కాదనుకొని వెళ్ళిపోయానని అనొద్దు. నా కాళ్ళ మీద నేను నిలబడి నా భార్య నేను ఏ తప్పు చెయ్యలేదని నీ ముందు నిరూపించుకోవాలని అనుకుంటున్నాము అని ఆదిత్య అనేసరికి, నువ్వే తప్పు చెయ్యలేదని నేను ఇప్పటికీ కూడా నమ్ముతాన్రా, కానీ తప్పు చేసింది నీ భార్య ఆనంది అని సునంద చెప్తుంది. అయినా నువ్వు బిజినెస్ని చేస్తావా, ఎలా చేస్తావురా? ఈ ఆనందిని పక్కన పెట్టుకొని నువ్వు బిజినెస్ చెయ్యాలంటే, ఆ బిజినెస్ పెట్టాలంటే ఎంత అవుతుందో తెలుసా? అసలు ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావో? నీ చేత మళ్ళీ ట్యాక్సీ నడిపించినట్టు ఇంకేదైనా పని చేయిస్తుందా, లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్లో మిల్క్ పార్లర్లో పెట్టిస్తుందా అని అడుగుతూ ఉంటుంది సునంద. అప్పుడే ఆనంది, ఆయన సునంద కొడుకత్తయ్య, అలాంటి పనులు నేను ఆయన్ని చేయనివ్వను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది, మొత్తానికి ఈ సునంద కొడుకుగానే ఇంకా గుర్తిస్తున్నావా నా కొడుకుని అని చెప్తూ ఉంటుంది సునంద. నేను కూడా అదే అంటున్నానమ్మా, నేను సునంద కొడుకుని, బిజినెస్ని ఎలా చెయ్యాలో మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మా అమ్మ నాకు తన తెలివితేటలు అన్నీ కూడా నాకు ఇచ్చింది. నేను దేంట్లో అన్నా బిజినెస్ని పెట్టి సక్సెస్ అవ్వగలని అని నమ్మకం నాకు కలిగించింది అని అంటూ ఉంటే, చూసావా, ఈ విషయంలో కూడా నువ్వు నన్నే, నేను నా గుర్తింపే ఉంది అని అంటూ ఉంటే, ఏ కన్న తల్లైనా సరే కన్న కొడుకుని సరైన దారిలో పెట్టడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తుంది కదమ్మా, అలాగే నువ్వు కూడా చేశావు. ఆస్తులు అంతస్తులు ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉండాలంటే నీ పేరు చెప్పాలి, కానీ ఇప్పుడు ఆ పేరు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ సునంద కొడుకుగా ఒక బిజినెస్ చేసి సక్సెస్ అయితే మాత్రం నా విజయానికి కారణం ముందు నా కన్న తల్లి అని నేను అందరి ముందు గర్వంగా చెప్పుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు అంటూ ఉంటుంది సునంద, నువ్వే బిజినెస్ స్టార్ట్ చేసినా సంతోషంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారు కటిగా మాట్లాడినా చివరికి మిమ్మల్ని ఆశీర్వదించారు, మన బిజినెస్ని మనం స్టార్ట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. ఇక వాళ్ళ బిజినెస్ని అయితే స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత జీపీఎస్ని తయారు చేసి ఇక ఆదిత్య అయితే సక్సెస్ అవుతాడు. అలా జీపీఎస్ తయారు చేసిన ఆదిత్య దగ్గరికి ఇక అందరూ కూడా క్యూ కడతారు. అందరికీ కూడా జీపీఎస్ చిప్ కావాలని, వాళ్ళ పిల్లలకి భద్రతగా ఉండాలని ఇక అంటూ ఉంటారు అందరూ కూడా. ఇక వాళ్ళ బిజినెస్ అయితే సక్సెస్ అవుతూ ఉంటుంది. అప్పుడు జీవన బిజినెస్ పెట్టి ఆనంది ఆదిత్య ఎంతో ఆనందంగా ఉన్నారని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉండగా ఇందుమతి ఫోన్ చేస్తుంది. ఇప్పటి వరకు మీ అత్తగారు నిన్ను ఎండి సీట్లో కూర్చోబెడతానంది, కానీ కూర్చోబెట్టలేదు. అవతల పక్క వాళ్ళేమో బిజినెస్ని స్టార్ట్ చేసేసి సక్సెస్ కూడా అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకకుండా చేశావు, వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తినాలని చెప్పావు. కానీ ఇప్పుడు వాళ్ళే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళబోతున్నారు. ఇంకా నువ్వు ఎండీ కాలేదు, మరి మీ అత్తగారిని ఎండీని చేయమని ఎప్పుడు అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి. అప్పుడే జీవన, పెద్దమ్మ, ఆల్రెడీ నేను అదే పనిలో ఉన్నాను, రేపే మా అత్తగారు నన్ను ఎండీ సీట్లో కూర్చోబెడతానని చెప్పింది అంటూ జీవన అయితే అంటుంది. అప్పుడు జీవన చెప్పంగానే ముందు నువ్వు ఆ సీట్లో కూర్చో అని అంటూ ఉంటుంది ఇందుమతి. తర్వాత రోజు జీవనని ఎండీ సీట్లో కూర్చోబెట్టేస్తుంది సునంద. సునంద ఇండస్ట్రీస్లో నువ్వు ఎండీ సీట్లో కూర్చోబోతున్నావు, పరువు మర్యాదలు అన్నీ నీ చేతుల మీదే ఉంటాయి, జాగ్రత్తగా నీ పదవి బాధ్యతల్ని చేపట్టి నీతిగా నిజాయితీగా చెయ్యని సునంద అయితే అంటుంది.
సరే అత్తయ్య గారు, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని జీవన అయితే చెప్తుంది. ఇక ఆ రోజు నుంచి జీవన తన ఆట మొదలు పెడుతుంది. ఇక జీవన కంపెనీలో వచ్చే లాభాలన్నీ తన అకౌంట్లోకి వేసుకుంటూ ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని స్కాములు కూడా తను మొదలు పెడుతుంది. కంపెనీలో స్కాములు జరగడం అంతా కూడా మేనేజర్కి తెలిసిపోతుంది. ఇక మేనేజర్ అయితే ఏమీ చెయ్యలేక అటు సునందతో చెప్తే జీవన ఊరుకోదని చాలా భయపడిపోతూ ఉంటాడు. ఒకరోజు మేనేజర్కి ఆదిత్య ఎదురుపడతాడు. ఎదురుపడడంతో జరిగిందంతా కూడా చెప్పడంతో అప్పుడు ఇక ఆదిత్య సునంద్కి ఫోన్ చేసి చెప్తాడు, ఇలాగా జీవన తను స్కామ్ చేస్తుంది, కొంచెం చూసుకోమా అని అంటూ ఉంటాడు. ఆదిత్య, రే, నా కోడలు గురించి నాకే చెప్తున్నావా? తను స్కామ్ చేయడం ఏంట్రా? అది ఇది ఎప్పటికీ కూడా చేయదు, నీ భార్యలా అనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే సరేనమ్మా, నీ ఇష్టం, ఇంతకన్నా నేనేమీ చెప్పలేను అని అంటూ ఉంటాడు ఆదిత్య. తర్వాత అలా కొన్ని రోజులు గడుస్తుంది. కొన్ని రోజులుగా ఇక సునంద కంపెనీలో అలజడులు రేగుతాయి. అందరూ కూడా ధర్నా చేయడం మొదలు పెడతారు. మాకు 2 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఇక అందరూ కూడా ఎంప్లాయీస్ తిరుగుబాటు చేస్తారు. అప్పుడే జీవనని నిలదీస్తుంది సునంద. వాళ్ళకి నువ్వు జీతాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అది కాదు అత్తయ్య గారు, వాళ్ళు సరిగ్గా చేయడం లేదు, సరిగ్గా చేసిన వాళ్ళకే శాలరీ అని చెప్పాను అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడే ఇక జీవన చంప పగలగొట్టి ముందు వాళ్ళకి శాలరీలు ఇవ్వు అని అడుగుతూ ఉంటే, అప్పుడే అసలు బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంటేనే కదా మేడం శాలరీ ఇవ్వడానికి అని మేనేజర్ అయితే చెప్తాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. మరి ఇప్పటి వరకు కంపెనీ తరపున వచ్చిన డబ్బంతా ఏమైందని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మాట విని జీవన, ఏం చేసావు నువ్వు అని మేనేజర్ మీద నింద వేస్తుంది. అదేంటి మేడం, మొత్తం మా అకౌంట్స్ అన్నీ మీకే కదా అప్పచెప్పాను డబ్బుతో సహా, మరి నా మీద నింద వేస్తారేంటి అని అడుగుతూ ఉంటే, నువ్వే తీసావు, మళ్ళీ నా మీద వేస్తావా? నా కంపెనీలో నేనే స్కామ్ చేసుకుంటాననుకుంటున్నావా అని అడుగుతూ జీవన అయితే అందరి ముందు పెద్దవాడని కూడా చూడకుండా మేనేజర్ని చంప పగలగొడుతుంది. అప్పుడు ఇక సునంద, చూడండి, ఎన్నో సంవత్సరాలుగా మా కంపెనీలో ఉన్నారు, మీకు డబ్బు అవసరమైతే నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా, ఎందుకు ఇలా చేశారు అని సునంద్ కూడా అడుగుతుంది. అప్పుడు ఇక పెద్ద అయినా అవమానం తట్టుకోలేకపోతాడు. ఇక రాత్రి గుండె నొప్పితో చనిపోవడంతో అప్పుడే అతని భార్య పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. నా భర్తని అందరి ముందు అవమానించాడు సునంద, అందుకని నా భర్త ఇలా గుండాగిపోయి దిగులతో చనిపోయారు అంటూ ఇక సునంద మీద, కంపెనీ మీద కేసు అయితే పెడుతుంది వాళ్ళ భార్య. అప్పుడే పోలీసులు వచ్చి ఇక అరెస్ట్ చేస్తారు సునందని. సునంద అరెస్ట్ తెలుసుకున్న జీవన చాలా ఆనందపడుతూ, అమ్మయ్య, మన మీదకి రాకుండా మా అత్తగారి మీదకి పోయిందిలే అని అనుకుంటుంది. ఇంతలో ఆనంది ఆదిత్య ఇద్దరు సునంద దగ్గరికి అయితే వస్తారు. ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడే ఇక ఆనంది అయితే ఇలా అంటుంది, చెప్పండి అత్తయ్య గారు, ఏం జరిగిందని అనేసరికి జరిగిందంతా కూడా చెప్పడంతో అప్పుడే ఇక ఆనంది జీవన దగ్గరికి వెళ్తుంది. ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవనతో ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు చేసావు ఈ పని? ఆ డబ్బంతా కొట్టేసి అత్తయ్య గారిని ఎందుకు జైలు పాలు చేశావు? ఎండి సీట్లో కూర్చోబెట్టంగానే కళ్ళు నెత్తికెక్కినాయా నీకు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది, ఏయ్, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు పోయారు, దానికి ఎవడేం చేస్తాడు అని జీవన మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారిని జైల్లో పెట్టించావు, నీకు ఇంత కూడా బాధ లేదా అని అడుగుతూ ఉంటే, బాధ ఎందుకు, అవకాశం నాది, అవసరం వాళ్ళది అన్నట్టు అసలు ప్రతి విషయంలో కూడా నేను మాత్రం ఎవరి మీద జాలిపడను అని చెప్తూ ఉంటుంది జీవన. కంపెనీలో కొన్ని కోట్లు స్కామ్ చేసి నువ్వు తప్పించుకొని అత్తయ్య గారి మీద నింద వేయాలని చూస్తున్నావు, కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నాను విను, నిన్ను అస్సలు కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే అప్పుడు ఇక జీవన, ఏం చేస్తావు? ఆ సంఖ్యలు నీ చేతికి పడేలా చేస్తాను. అత్తయ్య గారు కటకటాల్లోకి వెళ్ళి ఎంత నరకాన్ని అనుభవించారో అంతకన్నా ఎక్కువ నరకం అనుభవించేలా చేస్తానని సవాల్ విసురుతుంది ఆనంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆనంది సునందిని ఎలా నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి జీవనని అరెస్ట్ చేస్తుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి.